అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన రేప్కా అక్క మిగతా వీడియో చూసేద్దామా? మన అక్క ఎన్నెన్ని బాధలు పడ్డదో, మన యేసుప్రభు ఎంత నరకం చూపించాడో, యేసుప్రభుని నమ్మిన పాపం రేప్కా అక్కని ఎన్ని చిత్రహింస పెట్టించాడో ఆయన భర్తతో. సరేనా? చూసేద్దామా? వచ్చాక రిప్కా చెప్పయి, ఇంకా ఏమేమి చేశాడు నిమ్మకుడు, నీ భర్త ఇంకా ఎన్ని విచిత్రహింస పెట్టాడు చూపాక చెప్పక వచ్చాక. టాప్ టు బాటమ్ మత్తు వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ నాకు చెయ్యాలి. ముఖ్యంగా డాక్టర్స్కి తెలియదు నావన్నీ వెనకాల గొడ్డలతో నరికేసి ఉంది. నేను బాగానే ఉన్నాను అనుకున్నారు వాళ్ళు. ఇంజెక్షన్ రెడీ అయిపోయింది, ఓకే ఇంజెక్షన్ రెడీ అయింది, నా అమ్మాయిని ఫోల్డ్ చేయండి అన్నారు. ఎప్పుడైతే ఫోల్డ్ చేయమన్నారో కాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ తల దగ్గరికి వచ్చారు. ఇలా పడుకుని ఉంటే రెండు చేతులు పట్టుకున్నారు. ఇలా పడుకుని ఉన్న లేపి తిప్పుతుంటే చెట్టు విరిగినట్టు వచ్చింది సౌండ్. తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర నొక్కేశారు. ఎప్పుడైతే కాళ్ళ దగ్గర నొక్కారో వెన్నులో నుంచి ఆగకుండా పోతుంది బ్లడ్. చూశారా కదా ప్రేక్షకులు, విన్నారు కదా అక్క ఏం చెప్తుంది. డాక్టర్ వచ్చేసాడంట, పెద్ద ఆపరేషన్ చేసే డాక్టర్ వచ్చేసి టాప్ టు బాటమ్ మొత్తం వచ్చి ఇంజక్షన్ చేశాడంట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడ చేస్తారు ఇంజక్షన్, నడుము చేస్తారేమో. మళ్ళీ ఏం చెప్పారంట స్టాఫ్కి, అవును వంపండి అని చెప్పారంట. సో ఎట్లా వంపుతారంటే ఇంజక్షన్ చేయడానికి ఎల్లికలు పడుకునే వాళ్ళని వడ్డీగిలుగా చేస్తారు. అవునా? ఇంజక్షన్ చేయాలంటే తెలుసు కదా మీకు ఇంజక్షన్ ఎలా చేస్తారు డాక్టరు. సో ఇక్కడ ఏం చెప్తుంది చూడు అక్క, కాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ అంతా మరి ఎంతమంది ఉన్నారో స్టాఫ్ తెలియదు, కానీ ఆ చిన్న ఊర్లో హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కింద ఎంతమంది స్టాఫ్స్ ఉన్నారో తెలియదు. సో ఆ స్టాఫ్ అంతా తల దగ్గరికి వచ్చారంట. తలని ఏం చేశారంట, ఎత్తికేసి ఆ తలని కాళ్ళ దగ్గరకు ఉంచారంట. ఇది ఎలా ఉంది ప్రేక్షకులు? ఇలా ఉంచి ఇంజక్షన్ చేస్తారా? ఎక్కడైనా చూసారా హాస్పిటల్లో? అంటే వినేవాళ్ళు గొర్రెలు కాకపోతే చెప్పండి, మీరే చెప్పండి. ఇంత అంటే అంత గొర్రెలు కనిపిస్తున్నారు అక్కడ కూర్చోవాళ్ళు. అవునులే ఉండొచ్చులేమలే, ఎంత గొర్రెలు కాకపోతే మళ్ళీ ఇలాంటి సాక్ష్యం చెప్తుంది అక్క, ఇలాంటి అబద్ధాలు చెప్తుంది. అవునా? టాప్ టు బాటమ్ మొత్తం ఇంజక్షన్ చేయాలంటే తల దగ్గరకు వచ్చే స్టాఫ్ మొత్తం తలకాయని పట్టుకుని కాళ్ళ దగ్గర పంపారంట. అలా ఎందుకు పంపుతారక్క? నువ్వు ఎల్లెలికలు పడుకుంటే సో కొంచెం ఇక్కడ వడ్డీగిలుగా జరుపుతారు. అవునా ప్రేక్షకులు? ఇంజక్షన్ చేయడానికి ఈవిడేం చెప్తుంది, తలకాయకు వచ్చి స్టాఫ్ అంతా తల దగ్గర వచ్చి అందరు లేపి పట్టుకేసి కాళ్ళకు దగ్గర పంపారంట. చెట్టు ఇరిగినట్లు సౌండ్ వచ్చేసిందంట, నడుము ఇరిగిపోయిందంట, ఎముక వెనుకనుంటే రక్తం కారుతుందంట పాపం అక్కకి. చూసారా? యేసు ప్రభుని నమ్ముకుంటే ఇలాంటి చిత్రహింసలు పెట్టిస్తాడు మీకు. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు అనే దేవుడు ఒక సైకో దేవుడు, ఒక చిత్రహింసలు పెట్టించే దేవుడు. మీరు నమ్మారా? మరి ఇలాంటి చిత్రహింసలు కొని తెచ్చుకున్నట్టే. అవునా కాదా ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పక్క రిప్కా అక్క, చాలా బాగా చెప్తున్నావు అక్క, చెప్పు. వెనకున్న నర్సు చూసింది నన్ను, సార్ ఒకసారి వెనక్కి రండి సార్, ఈ అమ్మాయికి వెన్నులోంచి బ్లడ్ పోతుంది సార్, బ్లడ్ కారిపోతుంది సార్, వెన్ను దిగిపోయింది సార్, ఈ అమ్మాయికి వెనక్కి చూడండి సార్ అంటే పరిగెత్తుకుని వచ్చి డాక్టర్ గారు చూశారు. ఏం మాట్లాడలేదు కానీ ఇంజక్షన్ చేసి పడుకోబెట్టేశారు. అంటే ఈవిడకి ఇన్ని దెబ్బలు గొడ్డలతో నరికిన, వెన్నుపూసి ఇరిగిపోయి రక్తం చిరుచిరం కారుతున్నా యేసు ప్రభు వచ్చి కాపాడటం లేదు. అయినా ఈవిడ మెలకువగానే ఉంది, అన్ని బాధలు అలాగే అనుభవిస్తూనే ఉంది. చూసారా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎన్ని బాధలు, ఎన్ని తిప్పలు. కానీ డాక్టర్ నర్సు చెప్పిందంట, సార్ ఇక్కడ రండి సార్, ఇక్కడ చూడండి సార్, రక్తం బాగా కారుతుంది సార్ ఇక్కడ అందంట. డాక్టర్ వెనక్కి వచ్చి చూశాడంట, ఏమనలేదంట, ఇంజక్షన్ చేసి పని పెట్టాడంట. అంటే ఇంజక్షన్ చేసిన తర్వాత ఇవిడికి మత్తు వచ్చిందని అర్థం. అవునా? అర్థమైంది కదా ప్రేక్షకులు? సరే అక్క, ముందు చెప్పక్క. 10 నిమిషాలు ఆగారండి. వాళ్ళిద్దరూ నా ముందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వినపడుతుంది నాకు. సార్ ఈ అమ్మాయికి ఇంజక్షన్ చేశాం కదా, మత్తు ఎక్కట్లేదు ఏంటి సార్ ఆ అమ్మాయికి అన్నారు.
బాగా నరాలు కట్టేది సార్, అమ్మాయికి బ్లడ్ కూడా చాలా ఎక్కువ పోయింది, ఇంకొకసారి ట్రై చేద్దాం అడగండి అన్నారు. నా దగ్గరకు వచ్చారు డాక్టర్ గారు, అమ్మ నువ్వు కోఆపరేట్ చేస్తే ఇంకొకసారి నీకు ఇంజెక్షన్ చేస్తాం, ఆల్రెడీ ఇంజెక్షన్ ఫెయిల్ అయింది, నీకు బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల నరాలు కట్టడం వల్ల కొంచెం మాకు కోఆపరేట్ చేస్తాం, మీకు దండం పెడతాను సార్. మీరు అలా ఉంచుతుంటే వెన్నులో నుంచి భయంకరమైన బాధ వస్తుంది. అదేం ట్రిప్ కాక అలా ఏడుస్తున్నావు? చిన్నప్పటి నుండి యేసు ప్రభుని తప్ప వేరే దేవుడు తెలియదు నీకు. మళ్ళీ నీకు వాడు సారు మీరు పంపుతుంటే నాకు వెన్నుపూస బాధ కలుగుతుందని చెప్తున్నావు కాక, మళ్ళీ యేసుని పిలువాక మళ్ళీ యేసుని పిలిచినప్పుడు నీకు అంత ఏం బాధ కలిగినట్లు నొప్పి కలిగినట్లు చేయడా? మళ్ళీ ఎందుకు నమ్ముకున్నావు యేసుని? మళ్ళీ నీ బాధ ఏమి కానట్లా వచ్చి వేసి ఆశీర్వదించలేడా? ఏమక్క ఏం చెప్తున్నావు అక్క? మా యేసుని ఇంతగా అవమానిస్తావు నువ్వు. మా యేసుని సచ్చిన వాళ్ళని బ్రతికేస్తాడాక. అలాంటిది నీకు వెన్నుపూస నొప్పి అవుతున్నది, డాక్టర్ పెట్టుకుంటున్నావు కదా, సిగ్గు లేదా నీకు? యేసుక్రీస్తుని పిలవాలా, యేసు ప్రభు నన్ను కాపాడు, ఈ బాధల నుంచి కాపాడు, నాకు నొప్పి కానట్లా చెయ్యి, డాక్టర్లు ఇంజక్షన్ చేస్తారంటారు, నన్ను వంపుతున్నారు, వెన్నుపూసలు బాధ వస్తుంది, నాకు బాధ కలగట్లా చేయని kasi యేసుని పిలువాడు అడగాలి కదా ప్రేక్షకులు. మరి మీరు యేసుని పిలలేదంటే అర్థం ఏంటి? అంటే మీ యేసయ్య లేడని అర్థమా? ఏమంటారు ప్రేక్షకులు? చెప్పు. తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్ సార్ వదిలేసి. ఏంటంటే వాళ్ళు నా మాట ఎందుకు వింటారు? మళ్ళీ గట్టిగా నొక్కేసి ఇంజెక్షన్ చేశారండి. ఇంజెక్షన్ చేసి 10 నిమిషాలు టైం తీసుకున్నారండి. 10 నిమిషాలు ఆగి నా ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇలా చూసిన దాన్ని ఇలా చూస్తానే ఉన్నాను నేను. ఏమ్మా నీకు నిద్ర రావట్లేదా? రావట్లేదండి. కళ్ళు మూతలు పట్టలేదా? లేదు సార్. నీకు మత్తుగా ఏమి లేదా? లేదు సార్. మేమేం చేస్తున్నాం ఒకసారి మాకు చెప్పు. ఇలా పట్టుకుని గిచ్చుతున్నారు వాళ్ళు. సార్ మీరు నన్ను గిచ్చారు సార్ అన్నారు. ఆశ్చర్యంగా చూశారు డాక్టర్ గారు నా వైపు. ఒకసారి బంధువులు పిలవండి అన్నారు. బంధువులు లోపలికి వచ్చారు. ఏమండి 2 సార్లు ఈ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ చేసే వాళ్ళకి చేసి ఇంజెక్షన్ చేసాం, కళ్ళు తెరిచి చూడండి ఎలా చూస్తుందో, నిద్ర రావట్లే అంటుంది, మత్తుగా కూడా లేదు అమ్మాయికి, కళ్ళు తెరిచి అలా చూస్తుంది, గిచ్చుతుంటే గిచ్చారంటుంది. అంటే 2వసారి కూడా ఇంజెక్షన్ ఫెయిల్ అయిపోయింది. 3వసారి కనుక మళ్ళీ అదే ఇంజెక్షన్ ఈ అమ్మాయికి చేసామనుకోండి కోమాలోకి వెళ్ళిపోద్ది. మెడికల్కి వ్యతిరేకం, అలా చేయకూడదు, చేయకు కూడా మేము తీసుకెళ్ళిపోయింది, కుదరదన్నారు. మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు. సార్ అమ్మాయిని బ్రతికినంతసేపు మేము చూడాలి కదా, నరికిన ఇనపగొడ్డలతో కావడం వల్ల ఏ గాయంలో చేయి పెట్టినా ఈ 4 ఏళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి. చూసారా ప్రేక్షకులు? గొడ్డలు పెట్టి ఇనుప గొడ్డలతో నరికాడు కదా, ఏ చేయి పెట్టినా 4 ఏళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, కండ లోపలికి. అయినా ఆవిడ బాధ తట్టుకుంటుంది, బాధపడుతుంది. ఏమి ఇది అర్థం కాదు కదా సాక్ష్యం నాకు. ఏమి చేస్తాయ్యా నువ్వు? నిన్ను నమ్ముకున్న వాళ్ళని చిన్నప్పుడు నీవు తప్ప వేరే దేవుడు తెలియదు ఆవిడకి, ఆవిడే చెప్పింది. మరి ఇలా నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇంత కష్టాలు పెడతావా? ఏసయ్యా నాకు నచ్చలే. ఏమేసయ్యా కాపాడాలి కదా, ఆవిడకి అంత బాధ కలుగుతుంది. ఏడు పెడుతుంటే చేయి పెడితే 7 లోపల పోతున్నవి. మరి ఆవిడకి బత్తు కూడా రావట్లేదు. నువ్వు సహకరించట్లేదు కదా దేవుడు. ఏసయ్యా ఏమేసయ్యా నీవు ఇలా చేసేలాగా? పాపం చిన్నప్పటి నుండి నిన్ను తప్ప వేరే దేవుడిని తెలియదు ఆవిడకి, ఇలాగా చేసేది నువ్వు. ఏమో నేనైతే నమ్ముకున్నప్పా, నిన్ను నమ్ముకుంటే ఇలాంటి పెడతావు నువ్వు. వద్దులే. గొర్రెలు మీరు కూడా ఆలోచించండి. అక్కడ వింటున్న గొర్రెలు లేదా ఈ వీడియో చూస్తున్న గొర్రెలు మీరైనా ఆలోచించండి. యేసుప్రభుని నమ్మి విడిచిపెట్టి మీ స్వధర్మానికి గర్వాప్సి అయ్యి సుఖ సంతోషాలతో వర్ధిల్తారా, లేదా ఇలాంటి చిత్రహింసలు అనుభవిస్తారా ఒక సైకోగాని నమ్ముకుని? సరేనా? చెప్పక్క నీ చెప్పు. భయపడిపోతున్నారు సార్, జనం చూడలేరు సార్ అమ్మాయిని. మీరు ఎలాగైనా సార్ అమ్మాయి కుట్లేయండి సార్, మేము చూడం సార్, మీరు ఏం చేసినా మాకు ఓకే, కుట్లు మాత్రం వేయాలి సార్ అని వాళ్ళు ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు డాక్టర్ గారు మత్తు డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. సార్ మీతో మాకు పని లేదు, మీరు ఇంక వెళ్ళిపోండి సార్ అన్నారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇక ఎంబీబీఎస్ డాక్టర్ గారు స్టాఫ్ నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు, అమ్మా మీ వాళ్ళు నీకు ఎలాగైనా కుట్లేయమన్నారు, ఇంజెక్షన్ చేద్దామంటే ఇంకోసారి ఇంజెక్షన్ చేయకూడదు, నువ్వు ఓర్చుకుంటే ఫైనల్గా ఒక ఛాన్స్ ఉందమ్మా అన్నారు. ఏంటి సార్ అన్న, నేను మిలిటరీలో చేసి ఇక్కడికి వచ్చానమ్మా, అందుకే నన్ను మిలిటరీ డాక్టర్ అంటారు, నువ్వు ఓర్చుకుంటే ఇప్పుడు నేను మిలిటరీ ట్రీట్మెంట్ చేస్తాను నీకు అన్నారు. మిలిటరీ ట్రీట్మెంట్ ఏంటి సార్ అన్నాను. ఒక వ్యక్తికి దెబ్బతగింది అనుకో స్పాట్లో కుట్లేసేయచ్చు, అలా ఓర్చుకోగలిగితే నువ్వు ఓర్చుకుంటానంటే నేను కుట్లేస్తానన్నారు. ఓర్చుకుంటాను సార్ వేయండి అన్న. విన్నారు కదా ప్రేక్షకులు? ఏమన్నా అంట డాక్టర్, మత్తు డాక్టర్ని, డాక్టర్ వెళ్ళిపోయింది నీ పని లేదని చెప్పాడంట మత్తు డాక్టర్కి.
అంటే ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్తో అలా మాట్లాడతాడా పేషెంట్ని ముందు పెట్టుకుని? ఇప్పుడు చెప్పే విషయం విన్నారు కదా. మీతో పని లేదు, మీరు మత్తు ఇచ్చే డాక్టర్ మీరు వెళ్ళిపోండి అని చెప్పాడంట. ఎవరు? ఎంబీబీఎస్ డాక్టర్, ఎవరు? వెంకట్రావు డాక్టర్, మిలిటరీ డాక్టర్. సో వీడి దగ్గరికి వచ్చి, ఏమమ్మా మళ్ళీ ఇంకొకసారి ఇంజక్షన్ చేస్తే నీకు కోమలోకి వెళ్ళిపోతావు, సో ఇంకొకరి ఇంజక్షన్ నీకు కాదు, సో నీకు ఒకటి నువ్వు సహకరిస్తే మళ్ళీ నీకు నేను మిలిటరీలో దెబ్బ తగ్గుతుంటే అక్కడక్కడ గాయాల మీద కుట్లు వేస్తాను నేను అనేసి చెప్పాడంట. అవునా? సో ఏ మిలిటరీ డాక్టర్ అయినా గాయం జరిగితే అప్పటికప్పుడే అక్కడ కుట్లు వేయడు, అక్కడ జోలో కింద ఇంజక్షన్ చేస్తాడండి. ఎక్కడైతే దెబ్బ తగిలి కోసి ఉంటుందో చర్మము, అక్కడ సుత్తముత్త చుట్టూ జోలోకి ఇంజక్షన్ చేసిన తర్వాతనే కుట్లు వేస్తాడు ఈవిడే. కానీ ఈవిడంతా ఒళ్ళు మొత్తం నరికేశాడు. ఎక్కడంటే కుట్లు వేస్తాడు? నరాలు తెగిన తర్వాత నరాలకు కుట్లేనికి రాదు కదా. నీ చర్మానికి కుట్లు వేయచ్చు మనిషికి, అవునా? ఇనుప గొడ్డలతో నరికిన తర్వాత నరాలు కూడా కట్ అయిపోయాయి, నరాలకి కుట్లు వేయడం సాధ్యం కాదు కదా ఆ చిన్న ఊర్లో హాస్పిటల్లో. అది ఎలాగేస్తాడు మిలిటరీ డాక్టరు? ఆలోచించండి. ఏం ఆలోచిస్తావన్నా? అక్కడ కూర్చున్న మొత్తం గొర్రెలవి, ఒక్కరికి తలకాయ ఉండదు. ఆ తలకాయలు ఎందుకోసమే కదా క్రిస్టియన్లకు పోయింది కదా, అట్లంటారా? సరేలే చెప్పు, గొర్రెలు వింటారు, చెప్పు. నీకు 2 కుట్లు 3 కుట్లు పడతాయి అనుకున్నావా అన్నారు. ఎన్ని కుట్లు పడతాయి సార్ అన్నాను. ఎన్ని కుట్లు పడతాయో ముందే చెప్పేశాను అనుకో, ఆ మాట విని నాకు భయంతో చచ్చిపోతావు నువ్వు అన్నారు. లేదు సార్ నేను భయపడను, ధైర్యంగా ఉంటాను, చెప్పండి సార్ అన్న. అంటే అంత రక్తం పోయినా ఇవిడు ఇంకా మాట్లాడుతుంది. లేదు సార్ చెప్పండి, నా భయపడను. బాబు ఏం ధైర్యం రిప్కా అక్కది. యేసు ఏం పనికిరావులేప. రిప్కా అక్క ముందర యేసు ప్రభు ఏం పనికిరాడు. ఎందుకంటే 3 మేకలకే అవుట్. కానీ రేపు రిప్కా అక్కనే ఇనుప గొడ్డలతో దొరికిన చోటలా నరికినా కూడా అలాగే గట్టిగా నిల్చుంది, చావలేదు. కానీ యేసు ప్రభు 3 మేకలకే చాటి ఏట్లకే అవుట్, చచ్చిపోయాడు. అంటే రిప్కా యేసు కన్నా రిప్కా అక్క గ్రేట్, రిప్కా అక్కనే గ్రేట్. ఏమక్క నువ్వు నాకు నచ్చావక్క? చెప్పక్క చెప్పన్నావు కదా, విను. నీకు 85 కుట్లు పైన పడతాయమ్మా అన్నారు. నేను అన్నాను 85 కుట్లు పడితే ఎంత బాధ వస్తుందో నాకు తెలియదండి. అంతకంటే భయంకరమైన బాధ ఉంది నా మనసులో. పెళ్ళంటే నాకు అర్థం తెలియదు, నా జీవితమే పోయింది. ఆ బాధ ముందు ఈ బాధ ఎంత సార్, నేను ఓర్చుకుంటాను సార్, మీరు వేయండి అన్నాను. నేను అది అంటున్నా రిప్కాక, నువ్వు చిన్నప్పుడు ఉంటే యేసుప్రభు నమ్ముకున్నావు కదా, పెళ్ళంటే ఏంటో తెలియనప్పుడు మళ్ళీ యేసుప్రభుకి తెలియదా నీకు ఎలాంటి భర్తనివ్వాలని? నువ్వు యేసు నమ్ముకునేందుకు మళ్ళీ అలాంటి భర్తనిచ్చాడు, మానసిక రుగ్మత ఉన్న భర్తనిచ్చి నేను నరికించాడు. అంత కూడా తెలియదా నీకు? చే గొర్రెలు మీరైనా కళ్ళు తెరిస్తే తెలుసుకుంటారా? చెప్పు. ఎప్పుడైతే వేయమన్నానో డాక్టర్ గారు వచ్చారు. ఓకే రెడీ చేయండి, మరి అమ్మాయి ఓర్చుకుంటా అన్నారు. మొత్తానికి రెడీ అయిపోయింది. స్టాఫ్ని పిలిచారు, చుట్టూ నిలబడని, కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని అమ్మాయిని అసలు కదలనే వద్దన్నారు. గట్టిగా పట్టుకున్నారు. నాకు ఆ బాధ ఏంటో నాకు తెలియదు కనుక ఏం చేస్తారులే అన్నట్టు చూస్తున్నాను నేను, అలాగే చూస్తున్నాను నేను. నిజంగా బాధ ఏంటో ముందే తెలిస్తే పొరపాటును కూడా నేను కుట్లు వేయమనకు పోదును. మొదలుపెట్టి నాకు తెలిసింది అసలు బాధ అంటే ఏంటో. నాకు ఏం చేస్తారా అని చూస్తున్నాను డాక్టర్ గారి వైపు. నేను సూది పట్టుకుని సూదికి వైరెక్కిస్తున్నాను, నేను అలాగే చూస్తున్నాను నేను. అయిపోయింది, చెయ్యి ఎక్కువ ముందుకు చాపారు, ఇక్కడ ఎక్కువ మొక్కపోయింది కనుక పోయిన ముక్క దగ్గర కండ జాగ్రత్తగా పట్టుకుని అమ్మాయి మొఖానికి ఏమైనా కప్పండి అన్నారు. క్లాత్ కప్పేశారు నా మొహానికి. కప్పే కానీ చెయ్యాలి అడ్డం పెట్టారు. ఈ సూది పట్టుకుని ఈ కండలోకి జాగ్రత్త గట్టిగా కండ పట్టుకుని లోపల సూదికి వచ్చేలా లాగారండి. ఎప్పుడైతే లాగారు కండలోకి సూది దిగడం నాకు స్పష్టంగా తెలుస్తుంది, వైర్ టైట్ చేయడం నాకు స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా చెప్తున్నా కాక, నీ సాక్ష్యం వింటున్న ఆడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గొర్రెనే, 100% గొర్రెలే. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా ఆపరేషన్ చేసేటప్పుడు సూజికి వైర్ ఎక్కించి కండలోకి కూర్చోడక్క. ఏమక్క? కండలోకి కూర్చోడు, చర్మానికి మాత్రమే టాకాలు వేస్తాడక్క.
ఇప్పుడు నీకు చెప్తున్నావు కదక్క, ఆ గొర్రెలు కదా వాడికి తెలియదు, నీకు తెలుసు కదక్క. అందుకోసం చెప్తున్నావు కదక్క. సరే అక్క, సూజి టాకలు వేస్తుంటే ఏం తెలియదని చెప్పావు కదక్క. టాకలు వేసి సూజి కడ్డాలు గుచ్చుతుంటే ఏడుస్తున్నావు, అంత బాధ కలిగిందంటున్నావు. అరే అక్క, ఎలా బాధ కలుగుతాక? ఆఫ్టర్ ఆల్ సూజితో కూర్చునే నీకు బాధ కలుగుతుందంటే మళ్ళీ నీ మొగుడు భర్త గొడ్డలతో నరికినప్పుడే బాధ కలగలేదు అక్క, నీకు తట్టుకున్నావు. ఆఫ్టర్ ఆల్ సూజి కూస్తే మాత్రం ఎందుకు బాధపడుతున్నావు అక్క? ఏమంటారు గొర్రెలు? వినండి, మీరు వినండి గొర్రెలు. చెప్పక్క, చెప్పు. ఈ కండ ఆ కండ అతుక్కోవాలి కనుక గట్టిగా దారం లాగి బిగిస్తున్నారు. ఎప్పుడైతే బిగిస్తున్నారో భయంకరమైన బాధ, తట్టుకోలేకపోతున్నాను. గట్టిగా టైట్ చేస్తుంటే విపరీతమైన బాధ వచ్చేస్తుంది. అరిస్తుంటే భయంకరమైన బాధ తట్టుకోలేకపోతున్నారు. కత్తిరి పెట్టి కట్ చేసి మళ్ళీ సూదికొచ్చి గట్టిగా టైట్ చేస్తున్నారు. ఒక కుట్టుకి ఇంకో కుట్టుకి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడే లాగేసి టైట్ చేసి ముడేసి కట్ చేస్తున్నారు. 2-3 కుట్లు వరకు ఓర్చుకున్నానండి. అమ్మ బాబోయ్, 2-3 కుట్లకి ఈ బాధ ఎంత ఉంటే వీళ్ళు 85 కుట్లు వేయాలన్నారు. ఈ బాధ నేను ఎక్కడ పడిన బాబోయ్ సార్, నాకు తెలియక నేను కుట్లు వేయమన్నాను. ఎంత బాధ ఉంటుందని నాకు తెలియదు సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేసి ఏంటి సార్ అంటే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, పారిపోదామని. కాళ్ళకాడి దూకేసి ఇటు పారిపోదామంటే కాళ్ళ దగ్గర స్టాఫ్ నొక్కేస్తున్నారు. ఏంటక్క, కోడిని తల ఇరిసి ఎలా పడేస్తే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకున్నావాడా నువ్వు? పడిన కాడే పడినావాడా? లేచి నడవలేవు, అలాంటావాడా? పారిపోతావా? నీ భర్త గొడ్డలతో నరికినప్పుడు నీవే పారిపోలేదు, అక్కడ కింద పడ్డావు. పడినవాడికి లేనికి చేత కాదు, అలాంటావాడా? డాక్టర్లు ఇంజక్షన్ చేస్తుంటేనంటే పారిపోతావా? అంటే పారిపోయేంత శక్తి, కాళ్ళు వీళ్ళు అన్నీ బాగానే ఉండవు నీకు. అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావా, నిజం చెప్తున్నావా? ఏందాక కన్ఫ్యూజన్ ఇది? విన్నారు కదా ప్రేక్షకులు, గొర్రెలు. మీరైనా ఒక్కడైనా అడగంటారా? మీరే ఎలాగైతే ఆవిడ ఎంత సాక్ష్యం చెప్పినా ఒక్కడైనా లేచి అడగడతారా అనుకుంటే ఒక్కడు అడగడు. ఇంత గొర్రెలు ఏంటరా మీరు? ఒక్కడికి ఏమి ఒక్కటి డౌట్ రాదా? మా వల్ల కాదురా, మేము అడుగుతాం. అక్క నువ్వు చెప్పక మేము అడుగుతాం. ఏమంటావు అక్క? చెప్పక చెప్పు. వాళ్ళ దగ్గర నుంచి ఇటు దూకేసి పారిపోదామంటే వీళ్ళు పట్టేసుకున్నారు. ఈ బాధ పడలేక ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చాను నేను. వీళ్ళు ఎలాగో నన్ను వదిలిపెట్టరు, నేనే ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏం చేస్తే నన్ను వదిలేస్తారు వీళ్ళు? ఇక్కడ ఉన్న డాక్టర్ గారిని, ఇక్కడ ఉన్న స్టాఫ్ని తన్నేస్తే ఖచ్చితంగా నన్ను వదిలేస్తారని ఆ బాధ నేను భరించలేక అక్కడ ఉన్న స్టాఫ్ని, అక్కడ ఉన్న డాక్టర్ గారిని అందరినీ తన్నేసి అందరినీ తోసేసినా కూడా నన్ను ఎవ్వరు విడిచిపెట్టలేదండి. గట్టిగా పట్టేసుకున్నారు. ఎంత తన్నుకున్నా వాళ్ళు నన్ను విడిచిపెట్టట్లేదు. ఇక అరిసి వీళ్ళు నన్ను వదిలిపెట్టలేదని పెద్ద కేకలేస్తుంటే తెల్లవారిపోయింది కనుక ఇళ్లలో జనం మొత్తం బయటకు వచ్చారు. హాస్పిటల్లో పేషెంట్ తాలూకు ఉన్న జనం మొత్తం వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి లోపల నుంచి కేకలు ఏంటండి, ఆపరేషన్ థియేటర్లోంచి అమ్మాయికి కానీ డెలివరీ అవుతుంది ఏంటంటే, డెలివరీ కాదండి, ఎవరో ఒక అమ్మాయి అంట, అమ్మాయికి 85 కుట్లు వేస్తున్నారు, తట్టుకోలేక అలా అరుస్తుందనేటప్పటికి ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు నన్ను చూద్దామని జనం అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 85 కుట్లు వేసారు. తీసుకొచ్చి ఒక జనరల్ వార్డులో నన్ను పడుకోబెట్టారండి. ఆ వార్డులో నేను కాక ఇంకా 2 మంచాలు ఉన్నాయి. ఉదయాన్నే మా అమ్మ కవర్ చేశారు. అమ్మ వచ్చింది. అమ్మనైతే అసలు ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. ఏ రోజు వచ్చి ఎలా ఉన్నావంటే బాగున్నానని చెప్పేది. అల్లుడు గారు ఎలా చూస్తున్నారంటే బాగానే ఉన్నారని, బాగా చూస్తున్నారని చెప్పింది. కానీ ఒక్కరోజైనా కొడుతున్నారని నాకు తెలియదు, తిడుతున్నారని నాకు చెప్పలేదు. ఒక్కరోజు కూడా నా కూతురు పుట్టింటికి రాలేదు. నా కూతురును చంపేశారమ్మో అని ఆవిడ ఏడుస్తుంది. విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంది అక్క? వాళ్ళ అమ్మ వచ్చేసిందంట. ఏమంది బాగా మరొకసారి వినండి. ఒక్కసారి నా కూతురు పుట్టింటికి రాలేదంట అంటే ఈవిడికి పెళ్ళయి 2 అబ్బాయిలు పుట్టినా పుట్టింటికి వెళ్ళలేదు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఫస్ట్ డెలివరీ చేయడానికి పిలుచుకుని పోతారు కదా, పిలుచుకుని పోలేదన్నమాట. వాడు అప్పుడు వచ్చి ఈవిడని మాట్లాడించలేదు, అవునా? అంటే ఈవిడ పుట్టింటికే వెళ్ళలేదన్నమాట పెళ్ళయిన తర్వాత. అంటే అమ్మ నాన్న పుట్టింటికి పిలుచుకునేమో లేదా ఎప్పుడు పండగకి పాపలకి? సో ఆలోచించండి ప్రేక్షకులు. అంటే వాళ్ళ అమ్మ నాన్న పుట్టినిల్లుకి కూడా పోలేదంటే మళ్ళీ అక్కడ ఎంత గతి లేని ఇల్లు ఉంటుంది. ఈవిడ వెళ్ళలేదు, మళ్ళీ వాళ్ళు వచ్చి పిలుచుకుని పోలేరంటే ఈవిడ ఈ స్టేజ్ ఏముంటుంది? ఇది పీడ మాకు విరగడైపోయింది, ఇంక దీని పీడ మాకు పెళ్లి చేసి పడేసాము, ఇంకా పిలుచుకుని వచ్చేది వద్దు పుట్టింటికి కనిపిస్తే అనుకున్నారా?
మళ్ళీ అలా అనుకున్నవాడా ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ ఎలా వచ్చింది? సరే, వాళ్ళ అమ్మ వచ్చి హాస్పిటల్కి వచ్చి చూసింది, కూతురుని ఏడ్చింది, నా కూతురు పుట్టినిల్లే చూడలేదు అని చెప్పింది, అవునా? మళ్ళీ అంతగా నరికిన కొడుకు ఎవరు? భర్త మీద వాళ్ళ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఆలోచించండి. సో ఈరోజు ఇంతసార్లు ఎపిసోడు. సో రిబ్కా అక్క సాక్ష్యం విని మాకు మెంటల్ వేస్తుంది. మరి మీకేమవుతుందో చెప్పండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ప్రేక్షకులు, మిగతా వీడియో కౌంటర్ మరొక ఎపిసోడ్లో చూసుకుందాం. సో అప్పటి వరకు చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. ప్రేక్షకులు, మీకు ఒకటి విజ్ఞప్తి, ఈ వీడియోని మీరు దయచేసి లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మేము పోరాడుతున్న ఈ ధర్మం కోసం, దేశం కోసం, మా సనాతన ధర్మం హిందువులో ఉన్న అమాయకుల్ని కాపాడు కోసం ఇలాంటి సాక్ష్యాలు విని ఎంతోమంది మతం మారుతున్నారు, ఇలాంటి గొర్రెలుగా మారుతున్నారు. అందుకోసమే సో అందరికీ ఈ మెసేజ్ పోవాలని కోరుతున్నాం. సో మీ ఆశీస్సులు మాకు ఉండాలి. ప్రేక్షకులు, మరొక వీడియోతో కలుసుకుందాం. చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.